డామ్ ఇట్. ఏంటిటా? నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఒక పెద్ద ప్రతిష్టంభనే నెలకొంది. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని అదునుగా చూసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమద్రోహి చంద్రబాబు నాయుడు, శ్రీమకు నీళ్లు రాకుండా అడ్డం పడుతున్న, అభివృద్ధి కాకుండా ఆపివేస్తున్న సైంధవుడు చంద్రబాబు నాయుడు అని ఈ రోజున సాక్షి మీడియాలో పెద్ద బ్యానర్ హెడ్డింగ్ తోటి కథనాలు రాశారు. నిజంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మూలాన ఆగిపోయిందా? లేకుంటే గతంలో దీని ప్రతిపాదన వచ్చినప్పుడు కేసీఆర్ చేసిన పనులు ఏమిటి, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి తోడు దొంగల్లాగా ఆడిన ఒక నాటకం ఏమిటి అనేది నిన్న ప్రభుత్వం బయట పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు రేవంత్ రెడ్డి. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా 3,000 పైచిలుకు కోట్ల రూపాయలతోటి ప్రారంభించినప్పటికీ దాన్ని డిపిఆర్ సిద్ధం చేసి తవ్వకాలు జరుపుతుంటే మరి తెలంగాణలో ఒకళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి దాన్ని ఆపేపించారు. కేంద్ర జలశక్తి వనరుల శాఖ కావచ్చు, లేకపోతే ఈ ట్రిబ్యునల్ ఎన్జిటి కావచ్చు, లేకపోతే అపెక్స్ కావచ్చు, వీటన్నిటిలోనూ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు సరిగా తీసుకోకపోవటం మూలానే ఇది ఆగిపోయింది అనే విషయాన్ని కూడా నిన్న వాళ్ళు ఉటంకించటం జరిగింది. ఇందులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డి మాట్లాడటం మూలాన ఆగిపోయిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని అందిపుచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచిత్ర ధోరణిలో దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటే నిన్న దాన్ని తిప్పికొట్టడానికి మరి ఇప్పుడున్న ప్రభుత్వం అసలు విషయాలు చెబితే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తోడు దొంగల్లాగా ఈ వ్యవహారం మొత్తం నడిపారు. జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన తర్వాత కేసీఆర్ కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి జగన్మోహన్ రెడ్డి తోటి కొన్ని రకాలైన మంతనాలు జరిపిన తర్వాత దాని మీద కేసులు వేయటం జరిగింది. దాన్ని ఎటువంటి పురోగతి రాకుండా దాన్ని ఆ కేసులను కొట్టివేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవటం మూలాన కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి మీకు అన్ని అనుమతులు వచ్చిన తరువాత మాత్రమే ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయండి అని తాకీదు ఇచ్చిన తర్వాత దాన్ని కూడా కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవటానికి ముఖ్య కారకుడు కేసీఆర్ అయితే పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఉన్న అనుబంధంతో కేసీఆర్ ఏదైనా ఓ మాట చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి తూచా తప్పకుండా పాటిస్తాడు అనేది మరొకసారి ఈ విషయం ద్వారా కూడా అర్థమవుతుంది. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవటానికి, రాయలసీమకి నీళ్లు రాకుండా ఉండటానికి ముఖ్య కారణం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డే. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా సీమ ఎత్తిపోతలు ఆపేసింది జగన్మోహన్ రెడ్డి అనేది కూడా వాళ్ళు కూడా ఒక బ్యానర్ హెడ్డింగ్ కట్టారు. ఎందుకంటే ఇది ప్రభుత్వమే మరి ఈ వ్యవహారం మీద వాళ్ళు ఏం చేశారు, ఏం జరిగితే ఇప్పుడు ఈ ప్రచారం నడుస్తుంది అనేది తిప్పికొట్టాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అనాలోచితంగా వ్యాఖ్యలు చేశాడు అనేది ఇక్కడ సుస్పష్టంగా కనపడుతోంది. రేవంత్ రెడ్డి ఆపటం మూలానే ఆగిపోలేదు, ఇది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మూలానే ఆగిపోయింది అనేది సుస్పష్టంగా వివరించారు. దీంతో పాటుగా మరి రాయలసీమకు దాకా నీళ్లు తీసుకొని రావడానికి ఏర్పాటు చేసిన 102 ప్రాజెక్టులు దీనిలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పురోగతి లేకుండా వాటన్నిటిని క్యాన్సిల్ చేసే దిశగా కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనివా కాలువని దాదాపుగా 700 పైచిలుకు కిలోమీటర్లు వెడల్పు చేసి 100 రోజుల్లో కుప్పం దాకా నీళ్లు తీసుకువెళ్ళారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యున్సీ అయిన కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చింది నేనే అని చెప్పుకోవడానికి ఒక వింత డ్రామా చేశాడు. అక్కడ ఏం జరిగింది, అక్కడ ఆర్భాటంగా ఒక సెట్టింగ్ వేసి నీళ్లు వదిలి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన తర్వాత మరుసటి రోజే వాటన్నిటిని క్రేనులు పెట్టి లేపుకొని తీసుకెళ్ళిపోయారు. అంటే అది కట్టిన ప్రాజెక్టు కాదు, కేవలం పెట్టిన ప్రాజెక్టే అన్నట్టుగా తయారైంది. కానీ చంద్రబాబు నాయుడు అలా కాకుండా దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ కాలువలు వెడల్పు చేసి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్ళాడు. అంటే రాయలసీమకి నీళ్లు దరిదాపుగా వెళ్ళిపోయినట్టే.
ఇక ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవటానికి కారణం అనేది జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లే కనపడుతున్నారు కానీ ఇందులో ఆ, మరి రేవంత్ రెడ్డి తెచ్చిన ఒత్తిడి కానీ, చంద్రబాబు నాయుడు ఆపిన విధానం కానీ ఏం కనపడటం లేదు. కానీ విస్తృతంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏదో ఒకటి ప్రచారం చేయడానికి కావాలి కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి సైంధవుడిలాగా అడ్డం పడుతున్నాడు అనేది ఒకంత వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటే అసలు నిజాలు ఈ రోజున బయటకు వచ్చాయి. దీంతో పాటుగా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లాలి అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉన్న గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలోనే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అడ్డం పడితే కేసీఆర్ మాట విని దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపేశాడు. కేసీఆర్కి అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎటువంటి ప్రేమ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ద్రోహులు అనేది పెట్టి అసలు విభజనకు పెద్ద ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ తోటి జగన్మోహన్ రెడ్డి అంటకాగటం మూలానే కదా మరి ఇప్పుడు రాయలసీమకి ఎంత నష్టం జరిగింది అనేది కూడా ఈ రోజున బయటకు కనపడుతుంటే, దీంతో పాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని, రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ వ్యవహారాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంటే, రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన చంద్రబాబు ఒక పక్కన ద్రోహిలాగా అభివర్ణించబడుతూ ఉన్నాడు. అసలైన ద్రోహులు మెదలకుండా ఇంట్లో కూర్చొని ఉన్నారు. అసలు ఈ వ్యాఖ్యలు మొత్తం, ఈ కారణం మొత్తం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడాడు ఈ మాట అనేది చూసుకుంటే గనుక బీఆర్ఎస్ పార్టీని నిందించడానికో, కేసీఆర్ని ఇదిగో అతను ఏం పని చేయలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్ళిట దోచుకొని పోతుంటే ఆపటానికి ఆయన ప్రయత్నం చేయలేదు, నేను చేశాను, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలు చెడిపోకూడదని ఇప్పటిదాకా నేను చేసిన దాన్ని క్రెడిట్ కూడా తీసుకోలేదు అని ఆయన అభివర్ణించుకునే ప్రయత్నం చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు. కానీ అసలైన వాస్తవం ఏమిటి అని అంటే ఖచ్చితంగా ఇందులో చంద్రబాబు నాయుడు ప్రమేయం కానీ, రేవంత్ రెడ్డి ప్రమేయం కానీ ఏమీ లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈ ఎత్తిపోతల పథకానికి ఏదైనా ఒక పనులు చేయటానికి ఏదైనా ఉపక్రమిస్తేనో, లేదు మరి ట్రిబ్యునల్లో కావచ్చు, లేకపోతే అపెక్స్లో కావచ్చు, వీటిల్లో ఈ కేసులు కొట్టేయించే దిశగా ఏదైనా అడుగులేసినా ఒకంత అడ్డం పడి ఆపున్నాడు అనే దానికి శాంటిటీ లభించేది. కానీ ఈ రోజున రేవంత్ రెడ్డి మాటలకి మాత్రం ఎటువంటి శాంటిటీ లేకుండా పోయింది. కానీ వ్యవహారం మొత్తం చంద్రబాబు నాయుడు మీదకి తిప్పటానికి వైసీపీ ఆడిన ఈ డ్రామా మొత్తం వాళ్ళ కుంపే ముంచింది. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తోడు దొంగలు. ఈ రాయలసీమకు ఎత్తిపోతల పథకాన్ని ఆపటంలో వాళ్ళిద్దరి హస్తం ఉంది అనేది ఖచ్చితంగా తెలిసిపోయే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, వీటన్నిటినీ తిప్పికొట్టలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన పాత పందాలోనే ఏదో ఒకటి చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఏతావాత చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవటానికి కేసీఆర్, కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి ఆడిన వింత డ్రామానే. ఇదే ఈరోజు కుండబద్దలు.